బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలో బాల్క సుమన్ బలయ్యాడని ప్రభుత్వ అద్దంకి దయాకర్ అన్నారు. ఇక బాల్క సుమన్తో ఎవరు మాట్లాడించారో కూడా తెలియాలని అన్నారు. పట్టాలు కొయ్యాలి, దాడులు చేయండి, ఇది బీఆర్ఎస్ భాష అంటూ కూడా ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ బతుకంతా కూడా రెచ్చగొట్టడమని, ఇక అధికారం కోసం బీఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాలంటూ కూడా అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ డ్రామాలో సుమన్ పాపం ఈరోజు బలైన లెక్క నా దృష్టి. గతంలో అరెస్టులు, గతంలో ఉద్యమంలో ఉన్న అరెస్టులు వేరు. ఈరోజు ఎవరి వల్ల, ఎవరి చేత ఆ మాటలు అనాల్సి వచ్చిందో దానివల్ల బాల్క సుమన్ అరెస్ట్ అయిన పరిస్థితి. బాల్క సుమన్ మీద సానుభూతి జాలే కాదు, అయ్యో పాపం అనిపించేటట్టుగా కూడా ఉంటుంది. కానీ ఈ మాటలు అనిపించిన వాళ్ళు ఎవరో తెలవాల్సిన అవసరం ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడ. పట్టాలు కొయ్యండి, భవన్లు కూల్చండి, దాడులు చెయ్యండి, ఇది కేసీఆర్ యొక్క నైజం, కేసీఆర్ యొక్క రాజకీయ నీతి. కాబట్టి ఆయనకు తెలిసిన రాజకీయమే ఆయన కొడుకుకు చెప్తాడు. ఆయన కొడుకుకు చెప్పిన రాజకీయమే మరి సుమన్కి చెప్పిండా. ఈరోజు తనను ప్రేరేపించింది ఎవరో కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎట్లా ఉంటుందంటే వికారసియర్ లయబిలిటీ అని ఉంటుంది. ఎవరైతే ప్రిన్సిపల్ ఉంటాడో సబార్డినేట్కి చెప్పి చేయిస్తాడు. వాళ్ళెవ్వరు కూడా కేసీఆర్ నుంచి కింది వరకు వాళ్ళ కుటుంబం ఎవ్వరు కూడా ఏ తప్పులు చెయ్యరు.